యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య నామములో మీ అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు ప్రభువు మహాకృపను బట్టి మరొక మంగళవారం దినం శ్రీలముగా అనేకుల నిమిత్తం ప్రార్థించడానికి, నశించిపోయే ఆత్మల పట్ల భారము కలిగి వారి రక్షణార్థం దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడానికి, దేశ క్షేమం కొరకు ప్రార్థించడానికి యేసుక్రీస్తు ప్రభువు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం. ఈ దినమున మనం ధ్యానించేటువంటి వాక్య భాగము అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం నుండి గమనించినట్లయితే, మరియు యొప్పేలో తబిత అని ఒక శిశురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమంటి యేసయ్య, వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యంలో ఉన్నటువంటి సత్యములను గ్రహించినట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించండి. వినువారును గ్రహించుటకు నీ ఆత్మ సహాయం దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమున మనం ధ్యానించేటువంటి స్త్రీ తబిత. ఈమె యొప్పేలో నివాసం ఉంటుంది. ఈమె పేతురు యొక్క శిష్యురాలు. యేసు ప్రభువును వెంబడించింది. యేసయ్యను వెంబడించినటువంటి స్త్రీలలో అనేకులు వారికి ఉన్నటువంటి ఆస్తిని, ఐశ్వర్యాన్ని అమ్మి మరి సువార్తను ప్రకటించారు. యేసయ్య చనిపోయిన తర్వాత ఈమె పేతుర్ని వెంబడించింది. అందుకనే ఈమె ఒక శిష్యురాలు అని ఇక్కడ వ్రాయబడి ఉంది. పేతుర్ను వెంబడించింది. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఎవరైనా ధర్మకార్యాలు చేయాలంటే మొట్టమొదటగా సత్క్రియలు కలిగి ఉండాలి. సత్క్రియలు అంటే ఏంటంటే నీతి, న్యాయము, యథార్థత, నమ్మకత్వము. మరి వారిలో ఉన్నటువంటి మంచితనాన్ని బట్టి వారు చేసే ధర్మకార్యములకు ఒక అర్థం ఉంటుంది. వారు చేసే ధర్మకార్యములు మరి ఫలిస్తాయన్నమాట. వారు చెప్పేటువంటి మాటలను ప్రజలు వింటారు. ఎవరైతే సత్క్రియలు కలిగి ఒక మంచి చేస్తారో ప్రజలు వారిని వెంబడిస్తారు. వారు చెప్పే బోధన వింటారు. తబిత అనేటువంటి శిష్యురాలు సత్క్రియలను కలిగి ఉంది. చూడండి, సత్క్రియలు అంటే ఏంటంటే ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన యెడల తల ఎత్తుకొనవా? చూడండి, సత్క్రియ చేసిన యెడల తల ఎత్తుకొనవా? కయీను యందు సత్క్రియ లేదు. ఎందుకు లేదు? ఏం చేశాడు ఆయన అంటే, మరి కయీను హేబేలు అన్నదమ్ములు. వారిద్దరు కూడా మరి దేవుని యొద్దకు వారు బలి అర్పించడానికి, దేవుని యొద్దకు అర్పణ అర్పించడానికి వెళ్ళారు. మరి హేబేలు గొర్రెను, మంచి విలువైనటువంటి గొర్రెను తీసుకొని దేవునికి అర్పణగా బలి అర్పించాడు. కయీను మాత్రము భూమిని సేద్యపరిచేటువంటి వాడు. అతను కూడా దేవునికి అర్పణ చెల్లించడానికి వెళ్ళాడు. కానీ మరి దేవుడైతే హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు. కయీను ఏం చేశాడంటే తన తమ్ముడైనటువంటి హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడని కోపముతో ముఖము చిన్నబుచ్చుకొనగా, చూడండి ఇక్కడ వ్రాయబడి ఉంది 4వ వచనం, ఆదికాండం 4వ అధ్యాయము 4వ వచనంలో, హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీను అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీను మిక్కిలి కోపం వచ్చి, చూసారా, సత్క్రియ చేయలేకపోయాడు. సత్క్రియ లేదు. కోపం, ఆవేశం, అసూయ. తన యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు. తమ్ముడు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు కాబట్టి తమ్ముడి ఎడల అసూయతో, కోపముతో, ద్వేషముతో మండిపడ్డాడు. సత్క్రియ లేదు. సత్క్రియ అంటే ఏంటంటే సమాధానము, నీతి, న్యాయము, ఐక్యత, ప్రేమ. ఎవరైతే కలిగి ఉంటారో వారు చేసేటువంటి మంచి క్రియలను బట్టి, వారు చేసేటువంటి దాన ధర్మాలను ప్రజలు అంగీకరిస్తారు, గుర్తిస్తారు. ఈ తబిత అనేటువంటి శిష్యురాలు ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసేది. ప్రజలు ఆమె యందు విశ్వాసం ఉంచారు. ప్రజలు ఆమెను ప్రేమించారు. ప్రజలు ఆమెను వెంబడించారు.
ప్రజలలో ఆమె యందు, తబితా యందు ఒక మంచి అభిప్రాయం కలిగి ఉన్నారు. ప్రజలు ఆమెను ప్రేమిస్తున్నారు. అటువంటి సమయంలో చూడండి, 6వ అధ్యాయం అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 37వ వచనంలో, ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. తబిత చనిపోయింది. జబ్బు చేసింది. వ్యాధితో ఆమె చనిపోయింది. అక్కడ ఉన్నటువంటి వారు ఆమె శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టారు. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యుద్ధకు రావాలనని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యుద్ధకు పంపిరి. చూసారా, పేతుర్ని ఈమె వెంబడించింది. పేతురు యొక్క శిష్యురాలు చనిపోయింది. పేతురు ఎక్కడ ఉన్నాడని వెతుకుతున్నారు ప్రజలు. అయ్యో, తబిత చనిపోయింది, పేతురికి వర్తమానం పంపించాలి అని ఇద్దరు మనుషులను పేతురు యొద్దకు పంపించారు. యొప్పేకు లుద్ద సమీపముగా ఉంది. లుద్దాలో పేతురు ఉన్నాడని తెలుసుకొని పేతురు యొద్దకు పంపించాడు. చూడండి, అది అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 22వ వచనం. ఆ తర్వాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దాలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచం పట్టి ఉండిన ఐనేయ అని ఒక మనుష్యుని చూచి, పేతురు, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనుమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. లుద్దాలోను షారోనులోను కాపురం ఉన్న వారందరూ అతన్ని చూచి ప్రభువు తట్టు తిరిగిరి. ఈ విధంగా పేతురు స్వార్థ ప్రకటించుచు అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించుచు రోగులను స్వస్థపరచుచు 8 సంవత్సరాల నుండి మంచము పట్టి ఉండిన ఐనేయ అని ఒక మనుష్యుని చూచి పేతురు ఏమన్నాడంటే, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకో. చూసారా, యేసునామములో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు పేతురు చేయుచు సకల ప్రదేశములలో ఆయన సంచరించుచు ఆయన లుద్దాలో ఉన్నప్పుడు ఆయన యుద్ధకు సమాచారం వచ్చింది. అయ్యా, తబిత చనిపోయింది, ఆమె యొక్క శవాన్ని కడిగి మేము మెడగదిలో పెట్టాము, నువ్వు అక్కడికి రావాలని ఇద్దరు మనుషులు వెళ్ళి పేతురికి వర్తమానం అందించారు. చూడండి, 38వ వచనంలో, లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తన యొద్దకు రావాలని వేడుకొంటకు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపిరి. ఈ విధంగా పేతురు యొద్దకి ఇద్దరు మనుషులను పంపినప్పుడు పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరి ఉన్నప్పుడు వారు మేడగదిలోకి అతన్ని తీసుకుని వచ్చిరి. విధవరాలందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. తబిత సత్క్రియలను, ధర్మకార్యములను చేసేది. ఏంటి ధర్మకార్యాలు అంటే, పేదవారికి సహాయం చేయడం, దాన ధర్మాలు చేయడం, అన్నదానం, వస్త్రదానాలు చేయడం, విధవరాళ్ళను ఆదుకోవడం, తల్లిదండ్రులు లేనటువంటి అనాథలను చేరదీయడం, ఇటువంటి ధర్మకార్యములు ఆమె చేసేది. చూడండి, 39వ వచనంలో, పేతురు అక్కడికి వచ్చాడు. ఆమె శవం మేడగదిలో పెట్టబడి ఉంది. ప్రజలు అక్కడ నిల్చుండి ఏడుస్తూ ఉన్నారు. విధవరాండ్రు అక్కడుండి కన్నీరు గారుస్తూ ఉన్నారు, దుఃఖపడతా ఉన్నారు. ఎందుకంటే ఆమె ప్రజలను ప్రేమించేది, చేరదీసేది, ఆదుకునేది, ఆశ్రయం ఇచ్చేది, వారి ఎడల దయగలిగి వారిని ప్రేమించేది. ఎందుకంటే ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను చేసేది. ప్రేమ, ఆప్యాయతలు కలిగి వారిని ఆదరించేటువంటి తల్లిగా ఆమె ఉంది. అందుకని విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి.
పేతురు అక్కడికొచ్చాడు. మేడగదిలోకొచ్చాడు. విధవరాండ్రు ఆయనకు చూపిస్తా ఉన్నారయ్యా. తబిత కుట్టినటువంటి వస్త్రములు, మాకా తల్లి కుట్టించిన వస్త్రములు మేము వేసుకున్నాం. ఈ వస్త్రములు తబిత కుట్టిచ్చింది. చూడండి అని అక్కడ ఉన్నటువంటి విధవరాండ్రు వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. ఏడుస్తా ఉన్నారు. మమ్మల్ని ఎంతో ప్రేమించేది. మా ఎడల ఎంతో దయగలిగి ఉండేది. మాకే అవసరం ఉన్నా మా అవసరతలు తీర్చేది. మాకు సహాయం చేసేది. మాకు తోడుగా, మాకు నీడగా ఉండేది. మమ్మల్ని ఆదుకునేది. ఏ కష్టం వచ్చినా ఆ తల్లితో మేము చెప్పుకునేటువంటి వారం. ఏ సమస్య వచ్చినా ఆమె యొద్దకు వచ్చి మేము చెప్పుకునేటువంటి వారం. మాకేదన్నా సహాయం కావాలని అడిగినప్పుడు ఆమె మాకు సహాయం చేసేదయ్యా. ఆమె చనిపోయింది అని ఏడుస్తూ ఆ పేతురు యొద్ద వారు మరి కన్నీరు కారుస్తూ ఉన్నారు. అది చూసినటువంటి పేతురు చూడండి 40వ వచనంలో, పేతురు అందరినీ వెలుపలకు పంపి, అందరినీ బయటికి పంపించేశాడు. పేతురు మోకాళ్ళలోని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పేతురు మోకాళ్ళలోని ప్రార్థన చేసి ఆయన ఏమని చేసి ఉంటాడు ప్రార్థన? పేతురు ఏమని ప్రార్థన చేసి ఉంటాడు? తండ్రిని వేడుకున్నాడు, ప్రభువా తిరిగి తబితని పంపి, ఇక్కడ అనేక మంది విధవరాళ్ళు, పేదవారు, దిక్కులేని వారు, మరి అనేకులు కన్నీరు గారుస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఆ తల్లి ఇక్కడ ఇంకా కొంతకాలం ఉండడం మేలుకరమయ్యా, ఆమెను తిరిగి పంపించు అని ప్రార్థన చేసి ఉంటాడా? ఏమని చేశాడు పేతురు? దేవుణ్ణి వేడుకున్నాడు, అయ్యా తబితను తిరిగి కొద్ది కాలం ఆమెకు ఆయుష్ ఇవ్వు. తండ్రిని వేడుకున్నాడు. చూడండి, శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలిగా వారికి అప్పగించెను. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎవరికి అప్పగించాడు ఆమెని? పరిశుద్ధులకు, విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. చూసారా, పరిశుద్ధులు ఆమెను వెంబడిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆమె సత్క్రియలు కలిగినటువంటి స్త్రీ, ధర్మకార్యములు చేసేటువంటి స్త్రీ. ఆమె దగ్గర పరిశుద్ధులు ఉన్నారు. ఆమె దగ్గర మరి పేదవారు, విధవరాండ్రు ఉన్నారు, దిక్కులేని వారు ఉన్నారు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు, అనాథలు ఉన్నారు. వారికి ఆశ్రయం ఇస్తుంది. ఇటువంటి తల్లి కొద్ది కాలము భూలోకంలో ఉన్నట్లయితే ఇంకా కొద్ది కాలం ఆ ప్రజలు మరి సంతోషంగా జీవించగలరు, ఇంకా అనేకులు దేవుని యొద్దకు రాగలరు అని పేతురు ఆశపడ్డాడు. దేవునికి మొరపెట్టాడు. పేతురు అక్కడ ప్రార్థన చేసినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన మరి దేవుని నామంలో, యేసయ్య నామంలో శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఏ విధంగా ఈమె లేచింది? చనిపోయిన వారు ఏ విధంగా లేచారు? చూడండి, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనం గమనించండి. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుస్సునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యములు విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. చూసారా, నీ దీర్ఘాయుస్సునకును నీ ప్రాణమునకు మూలమై ఉన్న దేవుడు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుస్సునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొని నడుచుకోవాలి. ఆయనను హత్తుకొని మరి జీవమును కోరుకోవాలి.
ఆయనను హత్తుకొని జీవించాలి. మనం ఈ లోకంలో జీవించాలన్నా, మరణించాలైనా మన జీవం ఆయన చేతిలో ఉంది. మన దీర్ఘాయుస్సునకు ఆయనే మూలమై ఉన్నాడు. మన ప్రాణమునకు, దీర్ఘాయుస్సునకు మూలమైనటువంటి దేవుడు. ఆయన చేతిలో ఉన్నాయి. జీవమును, మరణమును ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి దేవుణ్ణి వేడుకున్నాడు. జీవం కలిగినటువంటి దేవుణ్ణి పేతురు వేడుకున్నాడు. ప్రభువా, తను కొంతకాలం ఈ లోకంలో జీవించినట్లుగా సజీవురాలుగా ఉంచు ప్రభువా. వేడుకున్నప్పుడు మరి దేవుడు కనికరించాడు. దేవుడు తిరిగి ఆమెకు ఆయుస్సునిచ్చాడు. అందుకనే దావీదు మహారాజు కూడా ఏమంటాడో చూడండి. 21వ కీర్తన 4వ వచనం. ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. ఆయుస్సు నిమ్మని దేవుణ్ణి అడిగాడు. దానిని దేవుడు అతనికి అనుగ్రహించాడు. చూసారా, ఎన్నో రకములైనటువంటి అపాయాలు కలిగాయి దావీదు మహారాజుకి. అడవులలో, కొండలలో, గుహలలో తిరుగుతున్నప్పుడు ఎన్నో రకములైనటువంటి ప్రాణగండాలు, శత్రు భయం నుంచి దేవుడు తప్పించాడు. ఆయుస్సు నిమ్మని వరమడుగగా అతనికి ఆయుస్సునిచ్చినట్లుగా మనము అక్కడ చూస్తున్నాం. దీర్ఘాయువు ఆయన చేతిలో ఉంది. మన ప్రాణమునకును దీర్ఘాయువునకు మూలమైనటువంటి దేవుడు తిరిగి తబితను సజీవురాలిగా ఈ లోకంలోకి పంపించాడు. ఆమెకు ఆయుస్సునిచ్చాడు. తిరిగి మరి పరిశుద్ధులకు అప్పగించాడు. పేతురు దేవుని సన్నిధిలో వేడుకున్నాడు. అదేవిధంగా మరి హిజ్కియా రాజైనటువంటి హిజ్కియా, యూదా రాజైనటువంటి హిజ్కియా దినములలో కూడా చూడండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడని యెషయా అతని యుద్ధకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని ప్రవక్త అయినటువంటి యెషయా యూదారాజు అయినటువంటి హిజ్కియా యుద్ధకు వచ్చి దేవుడు సెలవిచ్చినటువంటి మాటను చెప్పాడు. నీవు మరణమగుచున్నావు గనుక నీ ఇంటిని చక్కబెట్టుకోమన్నప్పుడు హిజ్కియా తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై, చూడండి 38వ అధ్యాయము 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచూ యెహోవాను ప్రార్థింపగా. చూసారా, ఇక్కడ ఏం చేశాడు? యథార్థత, సత్యము, సత్క్రియ. చూసారా, సత్క్రియలు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని తట్టు తిరిగి ఆయన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ దేవుని వైపు మరి ఆయన తిరిగి దేవుని వేడుకుంటున్నాడు. ప్రభువా, యథార్థ హృదయంతో మరి సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనమనగా హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవా మాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించితిని. ఇక 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చుచున్నాను. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చూసారా, ఆయుష్ దేవుని చేతిలో ఉంది. 15 సంవత్సరాల ఆయుష్ను పెంచాడు. దేవుని తట్టు తిరిగి కన్నీళ్లు విడుచుచు ప్రార్థించినప్పుడు దేవుడు హిజ్కియా యొక్క కన్నీళ్లను చూచాడు. ఆయన యొక్క యథార్థమైన ప్రవర్తన, ఆయన యొక్క సత్య ప్రవర్తన
దేవుడు చూశాడు. తిరిగి కనికరించాడు. 15 సంవత్సరాల ఆయుష్షును పొడిగించాడు. ఈ విధంగా మరి తబితా విషయంలో కూడా దేవుడు జరిగించాడు. కాబట్టి దేవుడు ఆయన ఎడల మనం యోగ్యమైన రీతిలో ఉన్నప్పుడు ఇంకా కొంతకాలము జీవించి ఉన్నట్లయితే ఈమె ద్వారా దేవుని యొక్క పని జరుగుతుంది. ఈమె ద్వారా ప్రజలకు మేలు కలుగుతుంది. ఈమె ద్వారా దేవుని సేవ విస్తరించబడుతుంది. ఈమె ద్వారా దేవునికి ప్రయోజనం ఉందని ఆయన ఎంచినట్లయితే ఆయన తిరిగి ఆయుష్ను పెంచగలడు. ఆయన మరి చనిపోతారు అనుకున్నటువంటి వారికి దేవుడు ఆయుష్ పెంచగలడు అని మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. హిజ్కియా రాజైనటువంటి హిజ్కియాకు దేవుడు అదేవిధంగా మరి ఆయుష్ను పెంచినట్లుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన మహిమను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా కొన్ని సూచక క్రియలు, కొన్ని అద్భుత కార్యాలు ప్రజల మధ్యలో ఆయన చేయగలడు. లాజర్ను కూడా యేసు ప్రభు ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడు మార్తా మరియల యొక్క సహోదరుడైనటువంటి లాజర్ని ఆయన బ్రతికించాడు. 4 దినములు సమాధిలో ఉన్నటువంటి మరి లాజరు కుళ్ళిపోయి దుర్వాసన వస్తున్నటువంటి శవము తట్టు తిరిగి లాజరు బయటికి రమ్మన్నప్పుడు ఆయన లేచి జీవం కలిగి నడుచుకుంటూ వచ్చాడు. చూసారా, జీవ మరణములు ఆయన చేతిలో ఉన్నవి. ఒకడు జీవించాలన్నా మరణించాలన్నా ఆయన వశమైంది. కాబట్టి మన జీవమునకును మన ప్రాణమునకును మన దీర్ఘాయువునకును మూలమై ఉన్నటువంటి నీ దేవుడైన యెహోవాను మరి నమ్మకంగా వెంబడించాలి. యథార్థ హృదయంతో ఆయనను వెంబడించాలి. యథార్థమైనటువంటి క్రియలు, ధర్మ కార్యములు అంత మాత్రమే కాదు, సత్క్రియలను కలిగి ఉండాలి. ఈ విధంగా మళ్ళీ తిరిగి చూడండి, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 41వ వచనంలో అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇది యొప్పే యందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. ఈ కార్యాన్ని ప్రజలందరూ చూశారు. యొప్పేలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకున్నారు. మరి అసలే ఆమె తబిత అంటే అందరికీ తెలుసు. ఆమె ధర్మ కార్యాలు, సత్క్రియలు చేసేటువంటి స్త్రీ. కాబట్టి ఆ ఊరంతట కూడా ఆమె పేరు వ్యాపించి ఉంది. ఆమె చనిపోయిందని కూడా తెలుసు. కానీ మరి పేతురు ద్వారా మరి దేవుడు ఆమెను తిరిగి లేపాడని తెలుసుకొని యొప్పేలో మరి అనేక మంది దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. 42వ వచనం, ఇది యొప్పే యందంతట తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా, దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా ఆయన కొన్ని అద్భుత కార్యములు మరి సూచక క్రియలను ఆయన మరి చేసేటువంటి దేవుడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మరి దేవుడు తన మహిమార్థమై ఆయన కొన్ని మరి అద్భుతమైనటువంటి కార్యాలను చేసేవాడు. కాబట్టి మనం సత్క్రియలను కలిగి ఉండాలి. సత్క్రియలు చేసేటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలను. దుర్నీతిని మనం కలిగి ఉండకూడదు. కయ్యను దుర్నీతిని కలిగి ఉన్నాడు. కోపముతో మండిపడ్డాడు. తన తమ్ముడైనటువంటి హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడని అసూయపడ్డాడు. ద్వేషంతో రగిలిపోయాడు. సత్క్రియ చేయకపోతే మన ఇంటి ముందు పాపము పొంచి ఉంటుంది. మన ఇంటి ముందు అపవాది పొంచి ఉంటాడు. మనకు హాని చేసేటువంటి దుష్టుడు పొంచి ఉంటాడు. కీడు మన వెంటే ఉంటుంది. కాబట్టి మనం సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే
ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. యేసయ్య మనల్ని పవిత్రపరచుకొని ఆయన కోసం ఏర్పాటు చేసుకోవడానికి తన్ను తానే మన కొరకు ఆయన అర్పించుకున్నాడు. బలిగా అర్పించుకున్నాడు. ఆయన రక్తము ద్వారా మనల్ని విమోచించాడు. మనలను పరిశుద్ధపరిచి ఆయన సొత్తుగా చేసుకున్నాడు అని పౌలు భక్తుడు తీతుకు రాస్తున్నట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి సత్క్రియల యందు మనం ఆసక్తి కలిగి ఉండాలి. చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 3-4 వచనములలో కూడా కొర్నేలి అనేటువంటి భక్తిపరుడు ఇక్కడ మరి ఆయన చేసేటువంటి ధర్మ కార్యాల గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. 10వ అధ్యాయము 3వ వచనములు, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా, ఏమని అడిగాను? కొర్నేలి అని దేవుని దూత పిలుస్తా ఉన్నాడు. ఆయన ధర్మ కార్యములు చేసేటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, మరి ధర్మ కార్యములు చేసేటువంటి వాడు. దూత వచ్చి కొర్నేలి అని అతన్ని దర్శనమందు పిలుచుట తేటగా అతనికి కనబడెను. 4వ వచనం, అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా, ఏమని అడిగాను? అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చూసారా, ఏ విధంగా దేవుడు మనం చేసేటువంటి ధర్మ కార్యములను, ఆయన నీతి క్రియలను మనల్ని చూస్తూ ఉన్నాడు. మనం చేసే సత్క్రియలు, ధర్మ కార్యములు ఆయన చూస్తూ ఉన్నాడు. కొర్నేలి అని అక్కడ పిలుస్తున్నాడు. దేవుని దూత కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా కనబడింది. నీ ధర్మ కార్యాలు, నీ ప్రార్థనలు నా యొద్దకు చేరాయి. దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఈ విధంగా మరి తబిత సత్క్రియలను, ధర్మ కార్యములు చేసేటువంటి స్త్రీ, ప్రజలకు నీతి న్యాయములు చేసేటువంటి స్త్రీ, ప్రజల యందు మరి ప్రేమ ఆప్యాయతలు కలిగినటువంటి స్త్రీ. ప్రజలు ఆమెను ప్రేమించారు. ఈ విధంగా ప్రజల యొక్క కన్నీరు, ప్రజల యొక్క మరి మనవిని దేవుడు అంగీకరించాడు. పేతురు ప్రార్థించినప్పుడు తిరిగి ఆమె ఆత్మను తిరిగి ఆమె యొద్దకు శరీరంలోకి, ఆమె శవంలోకి పంపించాడు. ఆమె లేచి పేతుర్ని చూచింది. పరిశుద్ధులకు ఆమెను అప్పగించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో ఎప్పుడైనా కానీ నీతిని, న్యాయంను దేవుడు కోరుకుంటా ఉన్నాడు. యథార్థతను ఆయన కోరుకుంటా ఉన్నాడు. మరి సత్క్రియలు కలిగి మనం జీవించినప్పుడు మనలను ఆయన ప్రత్యేకపరుచుకొని ఆయన వాడుకునేటువంటి సాధనముగా మనల్ని నిలబెట్టుకుంటాడు. అనేకుల మధ్యలో మరి గొప్పవారిగా ఆయన నిలబెట్టుకొని ఆయన సేవ నిమిత్తం, ఆయన పరిచర్య నిమిత్తం ఆయన మనలను వాడుకుంటాడు. కాబట్టి మనము సత్క్రియలను కలిగి మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని మరి మనకు ఆయుష్ను, ఆరోగ్యమునిచ్చి ఇంకా కొంతకాలం ప్రజల మధ్యలో సేవ చేయడానికి దేవుడు మనల్ని నిలబెట్టుకుంటాడని మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు అనేకమైనటువంటి అద్భుతాలు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని కార్యాలు ఆయన మహిమార్థమై జరుగుతాయి. దేవుని మహిమపరచడానికి, ప్రజలు దేవుని మహిమపరచడానికి కొన్ని అద్భుత కార్యాలు ఆయన ప్రజల మధ్యలో చేస్తాడు. మరి ఎప్పుడు పడితే అప్పుడు ఆయన ఎవరిని పడితే వారిని లేపడు. ఎప్పుడు పడితే అప్పుడు అద్భుత కార్యాలు జరగవు. కానీ కొన్ని పరిస్థితులలో ఆయన నామ మహిమార్థమై అనేకులను రక్షించుకోవడానికి, అక్కడ ప్రజలను రక్షించడానికి, ప్రజలకు విశ్వాసం కలగడానికి ఆయన కొన్ని సమయాల్లో గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉంటాడు. కాబట్టి చనిపోయినటువంటి తబిత తిరిగి లేపబడింది, తిరిగి పరిశుద్ధులకు అప్పజెప్పబడింది, పరిశుద్ధుల మధ్యలో మరి పరిచర్య చేయగలిగింది. కాబట్టి మనము కూడా మరి యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి, సత్క్రియలను కలిగి మనము జీవించినట్లయితే మరి కొద్ది కాలము దేవుని
నామాన్ని అనేకులకు ప్రకటించగలుగుతాం. దేవుని పరిచర్య చేయగలుగుతాం. అటువంటి గొప్ప కృప ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్.